జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనం ఈ వీడియోలో గోదా కళ్యాణం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా? మరి గోదా కళ్యాణం గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా సీతారామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది. మిగతా కళ్యాణాలతో పోల్చితే శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం. కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకని అంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతం ఆచరించింది. ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేట్టుగా చేసింది. అందుకే పడియరుల వల్ల పలవలై యాం అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి గొప్పతనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు, కానీ వారు తరువాతి వారికి ఏమీ అందించలేదు. శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప. సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ, పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కడిలే రూపంలోనే వివాహం ఆడారు. వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహం ఆడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇది కదండి గొప్ప అంటే. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది మన దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలుకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించింది, చూపించింది. ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర షుడరే తుయిలే రాయ్ అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాత్కృత్య భూమికే. ఆయన ఏమీ ఉలకకుండా పలకకుండా మేల్కొల్పింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలి వచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు ఏర్పడిపోయింది. తరువాత వీధి, ఉత్తర వీధి, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు. శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయింది. సీతారాములకి తర్వాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం.
జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.